కావేరికి ఏ లోటు రానివ్వనా. ప్రాణంగా చూసుకుంటాను అంకల్. సమస్య అది కాదు సతీష్. మరి ఇంకేంటి అంకల్? సతీష్, వంశీ చెప్పాడుగా, ఇంక చర్చెందుకు? నీ ఉద్దేశం నువ్వు చెప్పావు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. నిర్ణయం మాత్రం కావేరి చేతిలో ఉంది. మీ నాన్న ప్రొఫెసర్ చంద్రశేఖర్. తను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్కియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసేవారు. వద్దన్నయ్య, ఏ రేపొద్దామన్నయ్య. లలి? ఇప్పుడొద్దు, వెళ్తాం పదన్నయ్య. లలి, వద్దురా, పద. డ్రైవర్ పోనీ. డాడీ, అన్నయ్య ఈరోజు కూడా రాడా? ఫోన్లో కూడా దొరకట్లేదు. ఎప్పుడూ ఇలా చేయలేదు. నువ్వు కూడా సూట్ కేసు చదువుకొని అన్న ఇలాగే వెళ్ళిపో. ఏంటి? అదే భాను, రేఖ, భాను అన్నయ్య ఉన్నాడు కదమ్మా, ఇద్దరూ లేకపోతే ఫీల్ అవ్వాలి.
ఎవరైనా ఒక కన్ను పోతే బాధపడతారు, మీరు మాత్రం మరో కన్నుంది కదా అని సంతోషపడమంటున్నారు. అది కాదు తల్లి. లలి, మమ్మీ ఏమైందమ్మా? వెళ్ళావా? మమ్మీ, మనం ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకోవడం వేరు, వాళ్ళని కలవాలనుకోవడం వేరు. ఏం జరిగిందమ్మా? ఎనీ ప్రాబ్లం? కొందరి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది, చూసేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా భయం వేసింది మమ్మీ. అక్కడికి వెళ్ళాక చాలా మాట్లాడాలని, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ప్రిపేర్ అయ్యాను. కానీ వెళ్ళాక అంతా మర్చిపోయాను. నాకు అర్థమైందమ్మా. ఏం కాదు, నువ్వు భయపడకు. మొదటిసారి చూడబోతున్నావు కదా, నర్వస్గానే ఉంటుంది. కొంత టైం తీసుకో, ఫియర్ పోతుంది. సరేనా? గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ నాన్న. టేక్ కేర్. నిజమా? వీళ్ళ మధ్య ఇంత చనువు ఉందంటే ఇది ఫ్రెండ్షిప్పా లేక ఇంకేదైనా ఉందా? ఈ అమ్మాయి కావేరితో ఉంటుంది కదా, తను కావేరితో స్కూటీ మీద ఉండాలి, లేదా కావేరి పృథ్వీతో ఉండాలి. మరి పృథ్వీతో ఇలా ఇదేదో బాగోలేదు. సార్, రే, నైట్ కూడా అక్కడే ఉండు. ఒక్క నిమిషం కూడా పృథ్వీ కనుమరుగవటానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే సార్. కావాలంటే ఇంకెవరినైనా రమ్మను, నిన్ను రిలీవ్ చేయమను. ఓకేనా? ఓకే సార్.
బాస్కి అనవసరమైన టెన్షన్ ఎక్కువైపోయింది. తను నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు. బాస్ తన గురించి కన్నా ఈ హీరో గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏం తిన్నాడు, ఎలా తిన్నాడు, ఎవరితో తిన్నాడు అని. ఈ రాత్రి కాపలా ఎందుకో, అర్ధరాత్రి హీరో ఎక్కడికి వెళ్తాడని. ఏ బాబు, ఇందుకేనా బాల్కనీలోకి వెళ్తామన్నావు? చచా అందుకు కాదు. ఆకాశంలో చుక్కలన్నీ చిందరవందరగా ఉన్నాయి, చూసావా? అయితే వాటన్నిటిని కలిపి ఓ లవ్ సింబల్లా తయారు చేస్తాను, చూస్తావా? అన్ని కోతలు. ఏ నిజం, కావాలంటే పైకి చూడు, షాక్ అయిపోతావు. సరే, ఏది చెయ్యి. పైకి చూడు. చూస్తున్నావా? చూస్తున్నా. చూస్తున్నావా? చూస్తున్నా. చూసావా? షాక్ అయిపోయావు. పృథ్వీ, నిన్ను నిన్ను నేను చెప్పానా షాక్ అయిపోతావని? చూసావా? చందమామ మనల్నే చూస్తున్నాడు. ఆంటీ, 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 ఆంటీ. ఏంటి ప్రసాద్, ఏమైంది? మీరు ఇలా రండి. ఏమైంది ప్రసాద్? రండి చెప్తాను. రండి ఆంటీ. ఏంటమ్మా? చూడండి ఆంటీ, అత్తయ్య ఊరెళ్ళిపోతుంది. ఏమైందంటే చెప్పట్లేదు. ఉన్న పళ్ళంగా ఇలా ఊరెళ్తానంటే ఏంటి అర్థం? మీరే అడగండి. అడగండి ఆంటీ. కొన్నాళ్ళు అక్కడే ఉండాల్సిన అవసరం ఏంటి? అడగండి.
ఏమైంది ప్రశాంతి? అంకుల్ మీరైనా చెప్పండి. అత్తయ్య ఊరెళ్ళి అక్కడే ఉంటుందట. వద్దని చెప్పండి అంకుల్. ప్రశాంతి, ఎందుకలా కంగారు పడతావు? ఏం చేయను అంకుల్. ఎంత చెప్పినా వినట్లేదు. అత్తయ్య ఇదంతా కావాలని చేస్తుంది. నన్ను సాధించాలనుకుంటున్నావు కదా అత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు ప్రశాంతి? అవును, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు నా మీద కోపంతోనే వెళ్ళిపోతున్నావు. నీ మాట వినలేదని, పృథ్వీని వదులుకోలేనన్నానని కావాలని ఇదంతా చేస్తున్నావు. ఆంటీ అంకల్ నన్ను యాక్సెప్ట్ చేశారు కదా, ఇక సమస్య లేదు కదా అత్తయ్య. కారణం అది కాదు ప్రశాంతి. అనవసరంగా పిచ్చిదానిలా ప్రవర్తించుకో. మరి ఇంకేంటి చెప్పత్తయ్యా? దివ్యమ్మ, నేను చెప్తే వినదు. మీరే ఎలాగోలా సముదాయించండి. మీ మాట వింటుందిగా. ప్రశాంతి, నా మాట వినమ్మా. రాధమ్మని వెళ్ళనివ్వు. అయినా ఎన్నాళ్ళు? ఓ 4 రోజులే కదా. మీరు కూడా ఏంటంటే అత్తయ్యని సపోర్ట్ చేస్తున్నారు. ప్రశాంతి, ఇలారా కూర్చో. మేమున్నాం కదా. రాధమ్మ కొన్నాళ్లు తీర్థయాత్రలకు వెళ్ళాలని ఎప్పటినుంచో అడుగుతోంది. కుదరట్లేదు. ఇప్పుడు వెళ్ళిరాని, తనకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అమ్మ చెప్తుంది కదా ప్రశాంతి, రాధమ్మని వెళ్ళి నువ్వు. ఏంటిది మరీ చిన్నపిల్లల్లా? అది కాదు పృథ్వీ, నీకు తెలీదు. ప్రశాంతి, అన్నీ తెలుసుందాన్వి. నువ్విలా బెంగపడితే అలా చెప్పు. రాధమ్మని నవ్వుతూ పంపించాలి. ఇదిగో, నువ్వు ఇలా చేస్తే నేను హర్ట్ అవుతాను. సరే అత్తయ్య, వెళ్ళు. కానీ ఫోన్ చేస్తూ ఉండు. అప్పుడే నీకు నా మీద కోపం లేదనుకుంటాను. అలాగే అమ్మా. రాజు, సార్. రాధమ్మని స్టేషన్లో డ్రాప్ చేసిరా. అలాగే సార్. వస్తాను ప్రశాంతి. జాగ్రత్త. ఏడోకమ్మా. నిజంగా నా మీద కోపం లేదు కదా అత్తయ్య? లేదు తల్లి, నీ మీద కోపం రాదు. సంతోషంగా ఉండవు. పృథ్వీ,
నా ప్రశాంతిని బాధ పెట్టకు. వస్తాను. ప్రశాంతి లోపలికి వెళ్దామా? బాబు, ఇవి తీసుకోండి. ఏంటివి రాధమ్మా? ప్రశాంతికి సంబంధించిన ఆస్తి పత్రాలు. దేనికివి? ఎన్ని జన్మలెత్తినా మీ అంతస్తుకి మేం తోగలేము. అయినా ప్రశాంతిని మీ ఇంటి కోడలిగా అంగీకరించారు. ప్రశాంతికి మెడలు లేకపోవచ్చు, మిద్దెలు లేకపోవచ్చు, కానీ తన స్థాయికి తగ్గట్టు కూడబెట్టిన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు. ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు ఒట్టి చేతులతో పంపలేం కదా. అంటే కట్నమా? ఏమనుకుంటున్నావు మా గురించి? నువ్విలా మాట్లాడటం మాకు అవమానంగా ఉంది రాధమ్మా. తప్పుగా అనుకోకండి బాబు. ఇది ప్రశాంతికి మేనత్త బహుమతి అనుకోండి. తన ఆస్తిది. నేను మాత్రం ఏం చేసుకుంటాను? అయినా నాకంటూ ఎవరున్నారు? నాకన్నీ ప్రశాంతినే. అందుకే నా తృప్తి కోసం ఇవి మీకు అందిస్తున్నాను. ప్రశాంతికే ఇచ్చేదాన్ని. అనుమానపడుతుంది, కంగారు పడుతుంది. కాదనకుండా తీసుకోండి బాబు. వద్దు రాధమ్మా, దయచేసి ఇంకేం మాట్లాడద్దు. వాళ్ళ పెళ్లి చేస్తున్నది ఏదో ఆశించి కాదు, వాళ్ళ పసి మనసు ఏమాత్రం బాధపడకూడదని. తెలియక నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. అంతేకాని ఈ పత్రాలు నా చేతికిచ్చి నన్ను మానవత్వం లేనివాడిగా గుర్తించొద్దు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నాకలాంటి ఉద్దేశం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. గతించిన వాళ్లకన్నా భవిష్యత్తున్న ప్రశాంతియే నాకు ముఖ్యం. తనకు మీరేదో లోటు చేస్తారని కాదు. తన తండ్రికి సంబంధించిన ఆస్తి తనతో ఉంటుంది, అంతే. కాదనకండి బాబు. అది కాదు రాధమ్మా. మీకు దండం పెడతాను బాబు, నా మాట మన్నించండి. తీసుకోండి. రాధమ్మా, ఆపకుండా ప్రయత్నం చేసి ఏ ఆటంకం లేకుండా ప్రొఫెసర్ గారింటి దాకా వచ్చాం. ఇప్పుడు ఇంట్లోకి రావడానికి అంత అధైర్యపడితే ఎలా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి నువ్వు కంటున్న కలలల్లి ఇది. నీ తండ్రిని చూడాలన్న ఆశ తీరబోతున్న రోజు ఇది.